నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి అంటే 2025కి విడుదల కానుంది. అయితే షూటింగ్ ఆలస్యం, భారీ సీజీ వర్క్ కారణంగా సినిమా సకాలంలో విడుదలవుతుందా అనే సందేహాలు నెలకొన్నాయి. బాలకృష్ణ పొలిటికల్ కమిట్మెంట్స్ కూడా షూటింగ్ ని ప్రభావితం చేశాయని సమాచారం కూడా ఉంది. అయితే నందమూరి బాలకృష్ణ పేరు వినగానే ఫ్యాన్స్ లో ఓ స్థాయిలో ఎనర్జీ పెరిగిపోతుంది. ఆయన సినిమాలు మార్కెట్ లో విశేషమైన క్రేజ్ ను కూడా తెచ్చిపెడతాయి. ఇప్పుడు ఆ క్రేజ్ కు మరింత ఊపొచ్చేలా కనపడుతుంది డాకు మహారాజ్. అయితే బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పొచ్చు. బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలు అందించారు. అవి సింహ, లెజెండ్, అఖండ వంటి చిత్రాలు బాలకృష్ణకు తిరుగులేని క్రేజ్ ని కల్పించాయి. ముఖ్యంగా అఖండ తర్వాత బాలకృష్ణ నటనకు, స్క్రీన్ ప్రెజెంటేషన్ కు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు డాకు మహారాజ్ ఈ క్రేజ్ ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. సంక్రాంతికి రిలీజ్ ప్రకటించిన డాకు మహారాజ్ మీద భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. బాలకృష్ణ ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్ తో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇటీవల విడుదలైన టీజర్ ను చూస్తే డాకు మహారాజ్ ఓ సాధారణ కమర్షియల్ సినిమా కాదని అందరికీ స్పష్టమవుతుంది. ఈ సినిమా ప్రత్యేకత కారణంగా భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే ఇటీవల ఈ చిత్రం షూటింగ్ గురించి వచ్చిన తాజా వార్తలు సినిమా రిలీజ్ పై భయాలు కల్పిస్తున్నాయి. అయితే సినిమాను సంక్రాంతి 2025కు విడుదలగా ప్రకటించారు. సాధారణంగా ఆ సమయానికి విడుదల చేయాలంటే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండాలి. కానీ డాకు మహారాజ్ షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు చాలా ఎక్కువ సీజీ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా చిత్ర టీం రోజు రాత్రి కూడా పనిచేస్తూ సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి ప్రయత్నిస్తుంది. డాకు మహారాజ్ చిత్ర షూటింగ్ షెడ్యూల్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కొన్ని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లు పూర్తి చేయడంలో సమయం పట్టడంతో పాటు వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావితం చూపినట్లు తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ పొలిటికల్ కమిట్మెంట్స్ కూడా సినిమా షూటింగ్ ని ప్రభావితం చేస్తున్నట్లు కూడా సమాచారం. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయి ఓపెనింగ్ సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. బాలకృష్ణ అభిమానులు ఈ ఆలస్యం గురించి కొంత నిరాశ వ్యక్తం చేస్తూనే సినిమా టీం తీసుకుంటున్న జాగ్రత్తలను కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే ప్రతి సీన్ అత్యున్నత నాణ్యతతో ఉండాలని దర్శకుడు బాబీ నిర్ణయించాలని తెలుస్తుంది. అత్యుత్తమమైన అవుట్పుట్ ప్రేక్షకుల ముందుకు రానుందని నమ్మకము తెలుస్తుంది. అలాగే డాకు మహారాజ్ టైటిల్ తో బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ మాస్ యాక్షన్ తో కూడిన పాత్రగా ఉండనుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. బలమైన డైలాగ్లు, పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయని తెలుస్తుంది. ప్రత్యేకంగా బాలకృష్ణ లుక్స్ మీదే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ సరికొత్తగా డిజైన్ చేశారు. పవర్ఫుల్ డైలాగ్స్ ప్రతి సినిమాలో బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ అభిమానుల చెవుల్లో మారుమోగిపోతాయి. డాకు మహారాజ్ లోను అలాంటి డైలాగ్స్ మరీ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. సాధారణ పాత్రలకు భిన్నంగా ఉంటుందంట ఈ పాత్ర. ఈసారి డాకు మహారాజ్ పాత్రలో బాలకృష్ణను చూడడం అభిమానులకు కొత్త అనుభూతి కలుగుతుందట. అంతేనా, అన్స్టాపబుల్ షో ద్వారా బాలకృష్ణ న్యూ జనరేషన్ లో కూడా తన ఫ్యాన్ బేస్ ని విస్తరించేశారు. అయితే బాలకృష్ణ సినిమాల్లో మాస్, క్లాస్ రెండింటికి చోటు ఉంటుంది. డాకు మహారాజ్ ఈ రెండింటిని కలగలిపిన సినిమా అని చెబుతున్నారు. డాకు మహారాజ్ బాలకృష్ణ నట జీవితంలో మరో గొప్ప అడుగని చెప్పచ్చు. ఈ సినిమా క్రేజ్ బాలకృష్ణ ఫ్యాన్స్ కి కాకుండా సినీ ప్రేమికులందరికీ మర్చిపోలేని అనుభూతి అందించబోతుందట. సంక్రాంతి పండుగను మరింత వేడిగా మార్చే ఈ సినిమా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని తీసుకురానుంది. బాలకృష్ణ అంటే క్రేజ్, ఆ క్రేజ్ కి కొత్త నిర్వచనమే డాకు మహారాజ్.